ప్రమాద స్థలిని మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర పరిశీలించారు. బస్సు ప్రమాదం అత్యంత దురదృష్టకరమన్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారన్నారు. టిప్పర్లోని కంకర బస్సులో పడ్డం వల్లే ఎక్కువ ప్రాణ నష్టం జరిగిందన్నారు. చేవెళ్ల బస్సు ప్రమాద బాధితుల్లో ఎక్కువ మంది చేవెళ్లలోని పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజ్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ బాధితులను పరామర్శించారు. ఎస్ఎల్బీసీ సొరంగంపై కేసీఆర్ కుట్ర చేశారన్న సీఎం రేవంత్. తెలంగాణలో కులగణన సరిగ్గా జరగలేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేటీఆర్ కు మంత్రి పొంగులేటి సవాల్. తెలంగాణ టాప్ 10 న్యూస్ ఇప్పుడు చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా మన్నేవారిపల్లిలో సీఎం రేవంత్ పర్యటించారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ప్రారంభించారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి పాల్గొన్నారు. సర్వే హెలికాప్టర్ కు సమాంతరంగా మరో హెలికాప్టర్లో సర్వే ప్రక్రియ పరిశీలించారు సీఎం. ఎస్ఎల్బీసీ టన్నల్ పై కేసీఆర్ కుట్ర చేశారన్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 10 కిలోమీటర్లు కూడా సొరంగం తవ్వలేదని, కాంగ్రెస్ కు పేరొస్తుందని ఎస్ఎల్బీసీని గాలి కుదిరేశారన్నారు. 2000 కోట్ల రూపాయలు పెట్టుంటే ఎస్ఎల్బీసీ ఎప్పుడో పూర్తయ్యేదని, కమిషన్లు రావని ఎస్ఎల్బీసీని కేసీఆర్, హరీష్ పక్కన పెట్టారని ఆరోపించారు. గాంధీభవన్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, బూత్ పరిశీలకులతో సమావేశమయ్యారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు మహేష్ కుమార్ గౌడ్. 2 ఏళ్లుగా అభివృద్ధి, సంక్షేమాన్ని చేసి చూపించామన్నారు. తెలంగాణలో కులగణన సరిగ్గా చేయలేదన్నారు కిషన్ రెడ్డి. 42% రిజర్వేషన్లు అని 32% ఇవ్వాలని చూస్తున్నారన్నారు. 10% ముస్లింలకు ఇస్తున్నారని చెప్పారు. బీసీలను రేవంత్ మభ్యపెట్టే ప్రయత్నం చేశారని, బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒప్పందం చేసుకున్నా అన్నారు. కేటీఆర్ కు మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు. తమ ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని నిరూపిస్తే తానే పరగొడతానన్నారు. లేకపోతే అప్పా జంక్షన్ లో ముక్కు నేలకు రాస్తారా అని ప్రశ్నించారు. ఏ వ్యాపారం చేసి మీరు ఇన్ని ఆస్తులు సంపాదించారని, 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎవరికిచ్చారన్నారు. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు వీహెచ్. కాంగ్రెస్ అభివృద్ధి పనులు చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. తప్పుడు సర్వేలతో బీఆర్ఎస్ తప్పుదో పట్టిస్తోందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం చేశారో చెప్పాలన్నారు. సిరిసిల్ల, సనత్ నగర్ లో ఉప ఎన్నికలు వస్తాయన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. 2 ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దే గెలుపొందని చెప్పారు. కంటోన్మెంట్ లో 6,000 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగితే రాజీనామా చేస్తామని కేటీఆర్ తలసారన్నారని, తాను గెలిచాక కంటోన్మెంట్ లో 5,750 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. కేటీఆర్, తలసాని రాజీనామా చేయాలన్నారు. మణుగూరు కాంగ్రెస్ ఆఫీస్ ను రేగా కబ్జా చేశారన్నారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. దాతలు ఇచ్చిన విరాళంతో కార్యాలయాన్ని నిర్మించారన్నారు. రేగా కాంతారావు పార్టీ మారాక కాంగ్రెస్ కార్యాలయాన్ని బీఆర్ఎస్ ఆఫీస్ గా మార్చారని, బీఆర్ఎస్ కార్యకర్తలే కాంగ్రెస్ శ్రేణులపై దాడి చేశారన్నారు. ఫీ రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రైవేట్ కాలేజీల సమ్మె కొనసాగుతోంది. రేపటి నుంచి పరీక్షలు కూడా బహిష్కరించనున్నాయి. ప్రభుత్వం దిగొచ్చి తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు బంద్ కొనసాగుతుందని ప్రైవేట్ కాలేజీల సంఘం స్పష్టం చేసింది. బకాయిల్లో 50% విడుదలిస్తే బంద్ విరమిస్తామని తెలిపింది. ఏపీలో పెట్టుబడి పెట్టాలని లండన్ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు 3 కారణాలున్నాయన్న లోకేష్. ఇక దుబాయ్లో మంత్రి నారాయణ పర్యటన. ఆంధ్రప్రదేశ్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. లండన్ పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానించారు. క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్, డేటా అనలిటిక్స్ లో ఏపీలో అవకాశాలున్నాయని తెలిపారు చంద్రబాబు. విద్యుత్ రంగంలో ప్రభుత్వ పాలసీలు వివరించారు. ఏపీ నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించారు. సిఐఐ సమ్మిట్ పై మంత్రి నారా లోకేష్ ప్రకటన చేశారు. ఏపీలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలి అంటే 3 కారణాలున్నాయని, సమర్థవంతమైన నాయకత్వం, విజన్ ఉన్న సీఎం చంద్రబాబు అని చెప్పారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోందని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 3వ కారణమన్నారు. ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రతా సౌకర్యాలపై కాకినాడ జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కార్తీక మాసం రద్దీకి తగిన ఏర్పాట్లు అవసరమన్నారు. దేవాదాయ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. దుబాయ్లో మంత్రి నారాయణ బృందం పర్యటిస్తోంది. ఇండియన్ కాన్సులేట్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు శోభా గ్రూప్ ఆసక్తి చూపుతోంది. ఏపీలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ప్రమాదాలకు మానవ తప్పిదాలతో పాటు ఫిట్నెస్ లేని వాహనాలు, నాణ్యత లేని రోడ్లే కారణమన్నారు. ఏపీని యాక్సిడెంట్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలని ప్రభుత్వం ప్రయత్నమన్నారు.
రేపల్లె టీడీపీ కార్యాలయంలో 65 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు అందజేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్. పేద ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 15 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందించామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం లేదన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేసే ఉద్దేశం ఉంటే 11,400 కోట్ల ప్యాకేజీ ఎందుకు ఇస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజల సెంటిమెంట్ ను కేంద్రం గౌరవిస్తోందన్నారు. ఎమ్మెల్యే అరవింద్ బాబుపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే అబద్దాల అరవింద్ బాబుగా నిరూపించుకున్నారని, వ్యక్తిగత గొడవలతోనే ఎఫ్రాన్ ను హత్య చేసినట్లు నిందితుడు నాగరాజు ఒప్పుకున్నాడని చెప్పారు. కేసులో తనను ఇరికించాలని ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారన్నారు. గుంటూరు జైల్లో వైసీపీ కార్యకర్త ప్రతాప్ రెడ్డిని మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. చంద్రబాబు రైతులను బెదిరిస్తున్నారని, సోషల్ మీడియాలో ఎవరో పోస్టు పెట్టారని, పోస్టు పెట్టిన వ్యక్తికి ప్రతాప్ రెడ్డికి సంబంధం ఉందని అరెస్ట్ చేసి 41 రోజులుగా జైల్లో ఉంచారన్నారు. కొనుగోళ్లు జరపడం లేదని పత్తి, వరి రైతుల ఆందోళన. వంతెన కోసం గ్రామస్తుల నిరసనలు. ఉసిరికాయలపై దైవరూపాలు. టాప్ 9 పల్లె వార్తలు చూద్దాం. పత్తి కొనుగోళ్లలో మెలిక పెట్టడంతో జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లిలో పత్తి రైతులు ధర్నాకు దిగారు. ఎకరాకు 12 క్వింటాలు కొంటామని చెప్పి ఇప్పుడు 7 క్వింటాలు మాత్రమే కొంటామని చెప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన వరిని ఎలాంటి షరతులు లేకుండా కొనాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతులు ధర్నా చేశారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రైతే రాజని చెప్తారు కానీ ఇబ్బందులు పడుతుంటే రైతు రాజెలా అవుతారని ప్రశ్నించారు. సత్యసాయి జిల్లా నీలకంఠాపురంలో సిడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి కుటుంబ సభ్యులు 10 కోట్ల రూపాయలతో నిర్మించిన డాక్టర్ శాంతా జయరాం కంటి ఆసుపత్రి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి వ్యవస్థాపకులు గొల్లపల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ ఆసుపత్రి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి అప్పగించారు. అల్లూరి జిల్లా వరరామచంద్రాపురం మండలం అన్నవరం వాగుపై వంతెన నిర్మించాలంటే గిరిజనులు ఆందోళన చేపట్టారు. వంతెన కొట్టుకుపోవడంతో 50 గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. వంతెన కూలి 5 ఏళ్లు గడుస్తున్నా ఇంకా అధికారులు పట్టించుకోకపోవడంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామాలు చీటకోడూరు, గానుగపహాడ్లో వంతెనలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామస్తులు జనగామ కలెక్టరేట్ ముందు వినూత్న నిరసన చేపట్టారు. శీర్షాసనం వేశారు. గాడితో నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నంద్యాలకు చెందిన చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ ఉసిరికాయపై అద్భుత చిత్రాలు గీశాడు. మైక్రో బ్రష్ ఉపయోగించి దాదాపు 2 గంటలు శ్రమించి ఈ చిత్రాలు రూపొందించాడు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో 12 జ్యోతిర్లింగాల శోభాయాత్ర ఘనంగా జరిగింది. బాబా సత్య జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గుండ్లకొట్ట భీమన్న దేవుని జాతర ముగిసింది. ఆదివారం సాయంత్రం భీమన్న దేవుడి గజాలను గోదావరి జలాలతో శుద్ధి చేసి ఈ ఉదయం బండారి బసంతంతో జాతర ముగించారు. తిరుమల శ్రీనివాసుడిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నందికొండ నరసింగరావు దర్శించుకున్నారు. టీటీడీ మాజీ ఎల్వి సుబ్రహ్మణ్యం, నిర్మాత ఏఎం రత్నం కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఏఐ పరిశోధనల కోసం భారత్ భారీ పెట్టుబడులు. మహిళా క్రికెటర్లకు ప్రధాని మోదీ అభినందనలు. ఓట్ల చోరీ తర్వాత ఇప్పుడు అభ్యర్థుల చోరీకి బీజేపీ పాల్పడుతోందన్న బీజేడీ. నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. మహిళా సాధికారత విషయంలో ఉత్తరాఖండ్ చేస్తున్న కృషిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంగా ఏర్పడి 25 సంవత్సరాలైన సందర్భంగా ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. గడిచిన 25 ఏళ్లుగా అనేక రంగాల్లో ఉత్తరాఖండ్ గణనీయ విజయాలు సాధించిందని రాష్ట్రపతి అన్నారు. నైతికత, మనుషుల కేంద్రంగా కృత్రిమ మేధస్సును తీర్చిదిద్దే అంతర్జాతీయ వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో ఈఎస్టీఐసీ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి అందుబాటులో ఉండేలా, ప్రయోజనకరంగా ఏఐ ఉండేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఇండియా ఏఐ మిషన్ కోసం 10,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడుతున్నట్లు ప్రధాని తెలిపారు. మొదటిసారి క్రికెట్ ప్రపంచ కప్ గెలిచి భారత మహిళలు చరిత్ర సృష్టించారని ప్రధాని మోదీ కొనియాడారు. 25 ఏళ్ల తర్వాత ప్రపంచానికి కొత్త ఛాంపియన్ వచ్చారని ప్రశంసించారు. ఈ విజయం కేవలం క్రీడారంగానికి మాత్రమే పరిమితం కాదని, ఇది భారతీయ మహిళల కొత్త ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని ప్రధాని మోదీ అన్నారు.
అంతరిక్షం, ఫిన్టెక్ వంటి కొత్త రంగాల్లో భారత్, బహ్రెయిన్ మధ్య సహకారం పెంపొందించుకోవాలని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. ఢిల్లీలో భారత్ బహ్రెయిన్ 5వ హై జాయింట్ కమిషన్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య శతాబ్దాలుగా ఉన్న స్నేహబంధాన్ని జయశంకర్ గుర్తు చేశారు. ఓట్ల చోరీకి పాల్పడుతున్న బీజేపీ ఇప్పుడు అభ్యర్థులను చోరీ చేస్తోందని ఒడిశా మాజీ సీఎం, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఆరోపించారు. గడిచిన 16 నెలలుగా ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి కన్నా ప్రచారంపై మాత్రమే దృష్టి పెట్టిందని విమర్శించారు. డీఎంకే తమ రాజకీయ శత్రువని, బీజేపీ తమ సైద్ధాంతిక శత్రువని తమిళగ వెట్రి కళిగం స్పష్టం చేసింది. తమిళనాడులో ఎస్ఐఆర్ నిర్వహణకు తాము వ్యతిరేకమని పార్టీ అధికార ప్రతినిధి వీర విఘ్నేష్ తెలిపారు. అవినీతి నుంచి దృష్టి మళ్లించేందుకే డీఎంకే ప్రభుత్వం ఓటర్ల జాబితా సవరణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిందని టీవీకే విమర్శించింది. త్రివిధ దళాల సన్నద్ధతలో భాగంగా దక్షిణ కమాండ్కు చెందిన సుదర్శన చక్ర కార్ప్స్ రాజస్థాన్లోని థార్ ఎడారిలో విన్యాసాలు చేపట్టింది. దీనికి మరుజ్వాల అని పేరు పెట్టారు. గాలి, నీరు, నేలపై సన్నద్ధతను పరీక్షించేందుకు చేపట్టిన విన్యాసాలివి. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ ఘటనలపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి కుంభకోణాలతో ప్రజల నుంచి 3,000 కోట్ల రూపాయలు దోచుకోవడంపై అత్యున్నత న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. ఈ ఘటనలపై కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్లో నివేదిక అందజేసింది. మహిళా క్రికెట్ జట్టులో విజేతగా ఉన్న హిమాచల్ క్రికెటర్ రేణుకా ఠాకూర్ గ్రామంలో సంబరాలు మిన్నంటాయి. గ్రామస్తులకు రేణుకా కుటుంబం విందేర్పాటు చేసింది. ఆటపాటలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. బీహార్లో జోరందుకున్న ప్రచారం, పోటాపోటీగా ఎన్డీఏ, ఇండి నేతల ప్రచారం. రాహుల్ పై తేజ్ ప్రతాప్ విమర్శలు, 3 కోతలంటూ యోగి ఆదిత్యనాథ్ విమర్శలు. బీహార్ ప్రచారం టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఎన్డీఏ వికాసానికి ప్రతీక అయితే ఆర్జేడీ, కాంగ్రెస్ వినాశనానికి ప్రతిరూపాలని ప్రధాని మోదీ విమర్శించారు. ఆర్జేడీ, కాంగ్రెస్ కు అభివృద్ధితో సంబంధం లేదన్నారు. ఆ పార్టీల డిక్షనరీలో క్రూరత్వం, ద్వేషం, దుష్ప్రవర్తన, దుష్పరిపాలన, అవినీతి మాత్రమే ఉంటుందని తెలిపారు. నాయకత్వం లేమి, విధాన రూపకల్పనలో స్పష్టత లేమి కారణంగా బీహార్లో విపక్ష కూటమి ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఎవరి ఏ స్థానం నుంచి పోటీ చేస్తున్నారో మహాగఠబంధన్ కు తెలియదని తెలిపారు. ఎన్డీఏలోని 5 పార్టీలు పంచపాండవుల్లో ఐక్యంగా ఉన్నాయని అమిత్ షా అన్నారు. బీహార్ను ఎన్డీఏ దారుణంగా మార్చిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. విద్యా వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. యూనివర్సిటీలు, పోలీసులు, రైల్వేల్లో 50 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అబద్దాలు చెప్పే వారికి గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని బీహార్ ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు. వాస్తవాలు దాచిపెట్టి ప్రధాని మోదీ ప్రజల దృష్టిని మళ్లిస్తారని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శించారు. ప్రజలను విపక్షాలు అవమానిస్తారని మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక వెళ్లినా, బెంగాల్ వెళ్లినా ఇదే మాట మాట్లాడతారని ప్రియాంక అన్నారు. ఈ అవమానాల కోసం ప్రధాని మోదీ ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తే మంచిదని సలహా ఇచ్చారు. ప్రధాని మోదీలాగా తాను నెగటివ్ గా మాట్లాడలేదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. గుజరాత్ కు వెళ్తే ప్రధాని మోదీ ఫ్యాక్టరీల స్థాపన గురించి మాట్లాడతారని, బీహార్ వచ్చినప్పుడు మాత్రం తుపాకుల గురించి మాట్లాడతారని విమర్శించారు. ఇలాంటి దిగజారుడు భాష మాట్లాడే ప్రధానిని ఇంతవరకు చూడలేదని తేజస్వి అన్నారు. నాటు తుపాకుల గురించి ప్రధాని స్వయంగా మాట్లాడుతుంటే ఇతరుల నుంచి ఇంకేం ఆశిస్తామని ఆర్జేడీ నాయకురాలు మీసా భారతి అన్నారు. ప్రధాని మోదీ ర్యాలీలో నితీష్ కుమార్ గైర్ హాజర్ని ప్రస్తావిస్తూ ఆయన ఓట్లు మాత్రమే బీజేపీకి కావాలి తప్ప ఆయన అవసరం లేదని విమర్శించారు. పప్పు, టప్పు, అప్పు అనే 3 కోతులు ఇండియా కూటమి తరపున బీహార్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. చెడు వినరాదు, కనరాదు, మాట్లాడరాదని ఆ 3 కోతులు చెప్తే ఈ 3 కోతులు మాత్రం గుడ్డి, చెవిటి, మోగవనన్నారు. రాహుల్, తేజస్వి, అఖిలేష్ ను ఆయన 3 కోతులుగా పోల్చారు. ఒకే రంగు దుస్తులు వేసుకుని వ్యక్తి రంగురంగుల దుస్తులు వేసుకునే వారిని సహించరని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సెటార్లు విసిరారు. బీహార్లో ఆయన ప్రచారం నిర్వహించారు. తేజస్వి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వడంతో భయపడిన బీజేపీ ఆ ప్రభుత్వాన్ని పడగొట్టిందని అఖిలేష్ విమర్శించారు. జిలేబీలు తినడం, చేపలు పట్టడం చేస్తున్న రాహుల్ గాంధీ వంటవాడు కావాల్సిందని జనశక్తి జనతాదళ అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్ విమర్శించారు. రాహుల్ రాజకీయ నాయకుడు ఎందుకయ్యారని ప్రశ్నించారు. మోటార్ సైకిల్ పై ప్రయాణం చేస్తూ రాహుల్ గాంధీ కాలుష్యాన్ని వ్యాపింపచేస్తున్నారని తేజ్ ప్రతాప్ విమర్శించారు. మరో 6 నెలల పాటు కాల్పుల విరమణ కొనసాగిస్తామన్న మావోయిస్టులు. మదర్సాలో నకిలీ కరెన్సీ, సంగారెడ్డిలో కానిస్టేబుల్ ఆత్మహత్య. క్రైమ్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం.
అన్ని పార్టీలు ప్రజా సంఘాలు సామాజిక వర్గాల పిలుపు మేరకు గతంలో ప్రకటించిన 6 నెలల కాల్పుల విరమణను మరో 6 నెలలు పొడిగిస్తున్నామని మావోయిస్టులు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట తెలుగులో ప్రకటన విడుదలైంది. పుణే జిల్లాలోని అటవీ ప్రాంతంలో 13 ఏళ్ల బాలుడిపై చిరుత దాడి చేసి చంపిన ఘటనపై అక్కడి జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాహనానికి నిప్పు పెట్టారు. హైవేపై బైఠాయించి నిరసనకు దిగడంతో వందల వాహనాలు నిలిచిపోయాయి. మధ్యప్రదేశ్ ఖండ్వా జిల్లాలోని ఒక మదర్సాలో 19 లక్షల రూపాయల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ 500, 100 రూపాయల నోట్ల కట్టలే. నిందితుడు జుబేర్ అన్సారీని పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణపేట పోలీసులు అంతరాష్ట్ర గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన 10 మందిలో ఒకరు మహిళ. వీళ్లు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. పాలకొల్లు నుంచి జొన్నాడకు ఈ వాహనం వెళ్తున్నట్లు గుర్తించారు. 4.6 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. జనగామ జిల్లాలో ద్విచక్ర వాహనాలు, కార్లు దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఒక కారు, 2 బైక్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బెంగళూరు కోర్టులో హాజరుపరిచారు. ఇందులో నటుడు దర్శన్, పవిత్ర గౌడ కూడా ఉన్నారు. వీరిపై కోర్టు అభియోగాలు ఖరారు చేసింది. తమిళనాడు కరూరు తొక్కిస్లాటర్పై దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. ఇప్పటికే సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీబీఐ అధికారులు 7 వ్యాపారులను ప్రశ్నించారు. ప్రత్యక్ష సాక్షులు స్థానికంగా వారిని విచారణకు పిలిచారు. స్వల్ప లాభాలతో మూసిన స్టాక్ మార్కెట్లు. లైఫ్ సర్టిఫికెట్ల కోసం పోస్టల్ బ్యాంకుతో ఈపీఎఫ్ఓ ఒప్పందం. పెరిగిన ఐడియా షేర్ ధర. బిజినెస్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. 2 రోజుల నష్టాలకు స్టాక్ మార్కెట్ ముగింపు పలికింది. నిరుత్సాహంగా సాగిన ట్రేడింగ్ లో సెన్సెక్స్, నిఫ్టీ అతి స్వల్ప లాభాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ 40 పాయింట్లు, నిఫ్టీ 41 పాయింట్లు పెరిగాయి. బంగారం ధర మళ్లీ పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 170 రూపాయలు పెరిగి 1,23,170 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 150 రూపాయలు పెరిగి 1,12,900 రూపాయలుగా ఉంది. వెండి కేజీ ధర 2,000 పెరిగి 1,68,000కు చేరింది. పెన్షనర్ల కోసం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవలందించేందుకు ఈపీఎఫ్ఓ, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ద్వారా పెన్షనర్లు ఇంటి నుంచి తమ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించవచ్చు. డాలర్తో రూపాయి విలువ వరుసగా 3వ రోజు క్షీణించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సానుకూలంగా ఉండడంతో రూపాయి పతనం పరిమితమైంది. శుక్రవారం నాటి ముగింపుతో పోల్చితే డాలర్తో రూపాయి విలువ 5 పైసలు తగ్గి 88.75కు చేరింది. ఏజీఆర్ విషయంలో భారత ప్రభుత్వం సడలింపిస్తే వోడాఫోన్ ఐడియాలో 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధమని అమెరికాకు చెందిన ఈక్విటీ సంస్థ టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ తెలిపింది. దీంతో వోడాఫోన్ షేర్లు ఒక దశలో 14% పైగా పెరిగాయి.